వరలక్ష్మి వ్రతం సులువుగా మీరే మీ ఇంట్లో నిర్వహించుకోవాలి అంటే ఎలా చేయాలి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడు మనం పూజ చేయాలన్నా తాంబూలానికి 3 తమలపాకులు, 3 ఒక్కలు, ఒక ఖర్జూర పెట్టాలి. ఇలా 2 సెట్లు పెట్టుకోండి. ఒకటి గణపతికి, మరొకటి వరలక్ష్మీదేవికి. ఈ యొక్క పూజా విధానంలో మొట్టమొదలు ఒక వస్త్రం వేసి దానిపైన బియ్యం పోసుకొని, అలాగే నేనిప్పుడు చెప్పినట్టుగా తమలపాకులు 2 సెట్లుగా 3 ఆకులు, 3 ఒక్కలు, ఒక ఖర్జూర, 3 ఆకులు, 3 ఒక్కలు ఖర్జూర. మీ శక్తి ఉంటే అమ్మవారి విగ్రహం కూడా పెట్టుకోవచ్చు. ఒక కలశం చెంబు, దానిపైన కొబ్బరికాయ, దానికి మీరు వస్త్రాన్ని పొట్లంలా కట్టడం వస్తే గనక ఒక సమోసా పొట్లం ఎలా కడతారో అలా కట్టి కూడా ఆ యొక్క కొబ్బరికాయకి వేసి కొంచెం అంత అలంకారం చేసుకొని, ఇంకా మీకు స్థితి ఉంటే అమ్మవారి యొక్క ముఖాన్ని పెట్టుకొని బంధనం చేసి, చీరకలు కట్టుకునే వాళ్ళు చీరలు, విగ్రహాన్ని పెట్టుకునే వాళ్ళు విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. దీపం 2 దీపాలు పెట్టుకొని ఆ దీపాలలో 3 ఒత్తులతో కలిసి ఒక దీపం వెలుగుతూ ఉండాలి. సాధ్యం తివర్తి సంయుక్తాం వహ్నినా యోజితం ప్రియం అంటారు. అలా దీపాలన్నిట్లో కూడా ఎప్పుడు ఒత్తి వేసినా 3 ఒత్తులు కలిపి ఒక దీపం ఒత్తి కింద వేసి, ఒక చెమ్మలో ఒక దీప ప్రమిదలో 2, ఇంకొక దీప ప్రమిదలో 2 వాటికి అలంకారం చేసి పెట్టుకొని, మొట్టమొదలు మనం ఆచమనం చేయడం అని అంటారు. అంటే ఒక గ్లాసు, స్పూను, ప్లేటు, ఇది ఆచమనం చేసేటువంటి సెట్. అలాగే కలశం చెంబు. ఇప్పుడు మనం మొట్టమొదలు ఏం చేయాలి అని అంటే, నీళ్లు తీసుకొని ఎడమ చేతితో కుడి చేతిలోకి వేసుకొని 2 చేతులు తుడుచుకొని కళ్ళు తుడుచుకొని నేత్రాచమన్యం అని చెప్పి దీపాలు వెలిగించాలి. దీపం వెలిగించేప్పుడు దీపానికి సంబంధించిన ఏ మంత్రమైనా చెప్పొచ్చు. లేదా దీపరాజాయ నమః, దీపం జ్యోతి పరబ్రహ్మణే నమః అని 3 సార్లు అనుకొని దీపాలను వెలిగించండి. అలా దీపాలు వెలిగించిన తర్వాతకి మనస్సులో గం గణపతయే నమః అని 11 మార్లు అనుకోండి. శుక్లాంబరధరం వచ్చిన వాళ్ళు శుక్లాంబరధరం చెప్పుకోండి. గణానాంత్వా అన్న మంత్రం వచ్చిన వాళ్ళు గణానాంత్వా అని చెప్పండి. నేను ఇప్పుడు చెప్పేటువంటి మంత్రం కూడా అందరూ చెప్పొచ్చు. సుముఖశ్చేకదంతస్య కపిలో గజకర్ణకః, లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప, ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజానన, వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ, షోడశైతాని నామాని ఎప్పటే ప్రణుయాదపే, విద్యారం వివాహే చ ప్రదేశే నిర్గమే తథా. ఈ మంత్రం చెప్పి అక్షింతలు 3 సార్లు గణపతి దగ్గర, మీరు అమ్మవారి అనుకున్నటువంటి అమ్మవారి దగ్గర 3 సార్లు వేసి అక్షింతలు వేసి ధ్యాయామి ధ్యానం సమర్పయామి నమస్కారం చేసుకొని, ఇప్పుడు నీళ్లు తాగాలి. కేశవ నామాలు 11 నామాలు ఉంటాయి. ఆ నామాలు చెబుతూ కేశవాయ స్వాహ అని నీళ్ళు తాగండి, నారాయణాయ స్వాహ తాగండి, మాధవాయ స్వాహ తాగండి. తాగేటప్పుడు ఇలా 3 వేలు ఒక పక్క, 1 వేలు ఇలా అని ఈ చూపుడు వేలు మధ్యలో బొటన వేలు అలా, ఇది గోకర్ణం అంటారు. ఇలా నీళ్లు తాగాలి. తాగిన తర్వాతకి కేశవనామాలు కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, త్రివిక్రమాయ నమః, మధుసూదనాయ నమః, వామనాయ నమః, మొదలు 3టికి మాత్రమే స్వాహాకారం, తర్వాతకి అన్నిటికీ కూడా నమః అనేటువంటి మంత్రంతో వస్తుంది. ఇలా అయిపోయిన తర్వాతకి అక్షింతలు తీసుకొని వాసన చూసి వెనక్కు విసిరేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది మీరు రిపీట్ చేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేష మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే ఓం ప్రాణాయామే వినియోగ అని చెప్పి ఒక నాసికం దగ్గర బొటన వేలు పెట్టి అని పీలుస్తూ గాయత్రి లేదా ఓం నమ శివాయ మంత్రం చదవండి. తర్వాతకి అని బయటికి ఇంకొక నాసికం నుండి విడుస్తూ గాయత్రి మంత్రం లేదా ఓం నమ శివాయ మంత్రాన్ని చదవండి. తర్వాతకి చేయి తడి చేసుకోండి. తర్వాతకి సంకల్పం చెప్పుకోవాలి. ఈ సంకల్పం నేను ఎలా చెబుతున్నానో అలా చెప్పండి. మమ ఉపాత్ దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర సహిత విఘ్నేశ్వర సహిత ఆంజనేయ స్వామి సహిత హరిహరాత్మజ సహిత వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం శుభేన శుభముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానన్య ఆద్య బ్రహ్మణః శ్వేతవరార్ధకల్పే ద్వితీయపరార్ధకల్పే వైవత్సవే మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య గోదావర్యోర్మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాదిశ్రీః పరాభవనామ సంవత్సరే శుభాయనే శుభరుతో శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఈ 5 కూడా మీకు తెలిస్తే ఆ రోజు మీరు కూర్చొని ఆ రోజు ఏ కరణం, ఏ యోగం, ఏ ఆయనం అనేటువంటిది మీరు చెప్పొచ్చు.
శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అని చెప్పి ఇప్పుడు మీరు మీ యొక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరి మొట్టమొదలు గోత్రోద్భోస్య, మీ గోత్రం కాశ్యపస గోత్రోద్భోస్య, ఇంటి పేరు, మీ ఇంటి పేరు ఏమిటో ఆ ఇంటి పేరు, మా ఇంటి పేరు దేవులపల్లి వంశోద్భోస్య, మీ ఇంట్లో ఉన్నటువంటి యజమానుల పేరు. ఎప్పుడు పేరు చెప్పినా భార్య పేరు ముందు భర్త పేరు తర్వాతకి చెప్పాలండి. అలా కాకుండా ఎవరు కూడా ముందు భర్త పేరు భార్య పేరు కలిపి చెప్పకూడదు, విడివిడిగా కూడా చెప్పకూడదు. ధర్మపత్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు వ్రతాలకి, నోములకి, అన్నిటికీ కూడా. కాబట్టి శేషకుమారి రంగారావు మా నాన్నగారు, అమ్మగారు నాన్నగారి పేరు అలాగా చెప్పేసుకొని తర్వాతకి మా పేర్లు జానకి బాలచంద్రనామధేస్య, పిల్లల పేర్లు పౌత్రస్య యజమానస్యాహ పుత్రస్య పౌత్రస్య అని చెప్పాలి. అలా పౌత్రస్యాహ మీ మనవళ్ళు మనవరాళ్ళ పేర్లు అని పెద్దవాళ్ళు ఉన్నారు, పౌత్రస్య మనవళ్ళు మనవరాళ్ళు కూడా ఉన్నారు. ద్వితీయ సుపుత్రకస్య యజమానికి ఉన్న రెండో కుమారుడు రెండో కుమార్తె ఎవరన్నా పెళ్లి కాకుంటే కూతురికి, పెళ్ళైనా పెళ్లి కాకున్నా అబ్బాయిలకైతే వాళ్ళ రెండవ కుమారుడు యొక్క పేర్లు చెప్పడం. తర్వాతకి నేను ఇప్పుడు చెప్పే సంకల్పాన్ని చెప్పండి. మమ యజమానస్య సహకుటుంబం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోవ్యద నివారణ సిద్ధ్యర్థం ఇది వరలక్ష్మి దేవత సంపూర్ణ కృపా కటాక్ష దీక్షణ వీక్షణ రక్షణ ఫల సిద్ధ్యర్థం ఇది వరలక్ష్మి దేవత వ్రత సంకల్పిత షోడశ ఉపచార పూజాంచ కరిష్యే. ఈ కరిష్యే అన్నప్పుడు ఈ చేతిలో ఉన్న అక్షింతలు ఎప్పుడు కూడా ఎడమ చేతిలో నుంచి కుడి చేతి మూసి కుడి తొడపై పెట్టుకొని పూజంతా సంకల్పం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కుడి చేతిలోకి టర్న్ చేసి నీళ్లు పోసుకొని ఆ నీళ్ళు వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టేస్తే విశేషంగా మీరు ఈ సంకల్పం పూర్తి చేసుకున్న వాళ్ళు అవుతారు. ఆ తర్వాతకి కలశారాధన చేయాలి. అంటే మీరు ముందు పెట్టుకున్నటువంటి కలశంలోకి కలశ గణాధిపతి వరలక్ష్మీ దేవత ఆవాహనం అవుతారు. ఇప్పుడు మనం కలశంలో నీళ్లు తీసుకొని కలశంలో చిటికెడు పసుపు కుంకుమ వేసి ఒక కంకణ ధారణ చేసి దానిపైన చేయి పెట్టి కలశస్య ముఖే గంగా ఆవాహయామి, యమునమావాహయామి, సావిత్రిమావాహయామి, అలా మీకు తెలిసిన నదీ దేవత అందరి పేర్లు చెప్పండి. మామూలుగా అయితే కలశారాధనకు కలశస్య ముఖే విష్ణుమావాహయామి, కంఠే రుద్రమావాహయామి, మూలే తత్ర స్థితో బ్రహ్మమావాహయామి, మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృనాస్థః కుక్షౌతు సాగరమావాహయామి, సప్తద్వీపమావాహయామి, వసుంధరమావాహయామి, సప్తద్వీపా వసుంధర, ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః అంగైశ్చ దేవతా సర్వే కలశాంబో సమాశ్రిత అని ఉంటుంది. మీరు గంగానది దేవతల పేర్లు మీకు తెలిసిన దేవతల పేర్లు చెప్పి ఆవాహయామి ఆవాహయామి అని ఈ యొక్క అరచేత్తోని ముయ్యాలి. ఎందుకంటే మనకు ఆశీర్వచనం లేదా ఏదైనా ఆవాహన శక్తి అనేటువంటిది ఇలా ఆ నీటికి వస్తుంది. తర్వాత ఆ నీళ్ళని మండపం అంతా చల్లుకొని ధ్యాయామి ధ్యానం సమర్పయామి దైవం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష అంటే పీఠం మొత్తం ఉన్నటువంటి దేవతలపై చల్లుకోండి, తర్వాతకి మీపై చల్లుకోండి. తరువాతకి మీరు మనస్ఫూర్తిగా ఈ యొక్క వరలక్ష్మీ దేవతని గణపతిని ఆవాహన చేయాలి. ఇప్పటి వరకు మనం పీఠం అంతా సిద్ధం చేసి శుద్ధమైనటువంటి గంగా జలాన్ని మాత్రమే సిద్ధం చేసుకున్నాం. గౌరీదేవిని చేయాలన్నా ఇప్పుడు మీరు గంగా యమున నర్మదా తుంగభద్ర కావేరీ నదీ దేవతలో చేసినటువంటి ఆ యొక్క నీటితో ఒక పసుపు పాత్ర తీసుకొని పసుపున్న పాత్ర చిన్న గుంత చేసి దాంట్లో కొద్దిగా నీళ్లు పోయండి. ఆ నీరంతా కిందికి దిగుతున్నప్పుడు అలా చేయి పెట్టి తీస్తే ఎంత కావాలో అంత గౌరమ్మే నీళ్లు తీసుకుంటుంది. ఆ గౌరమ్మతోని చిన్నగా మనం పసుపు ముద్ద చేసుకొని గణపతి పెట్టిన దగ్గర కానీ అమ్మవారిని పెట్టిన ఆకులో కానీ పెట్టి 5 వైపులా కూడా బొట్టు, పైన తలపైన బొట్టు పెడితే అమ్మవారు, లేదు తలపై మాత్రమే బొట్టు పెడితే గణపతి అవుతుంది. అలా చేసి విశేషంగా మీరు ఆవాహన చేసుకోండి. ఎలా ఆవాహన చేస్తారు? కుడి చేయి పైకి ఉండాలి, ఎడమ చేయి కిందికి ఉండాలి. దానికంటే ముందు అక్షింతలు వేసి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి అని వేసి ఇలా కుడి చేయి పైకి ఎడమ చేయి కిందికి ఉండాలి. అలా చేతులు మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో పీట పైన పెట్టి అసునీతే పునరస్మాతో, ఇప్పుడు నేను చెప్పేది రిపీట్ చేయండి. అసునీతే పునరస్మాతో చక్షు పునః ప్రాణమితి, అసునీతే పునరస్మాతో చక్షు పునఃప్రాణమిహినో దేహి భోగం
జే జోక్పశ్యేమ సూర్యముశ్చరంత మనుమతే గృణాయ స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః యదాస్థానం ముపప్పయం సాంగం సాయుధం సవాహనం శక్తిపుత్ర పరివార సమేతం శ్రీ వరలక్ష్మీ దేవతా సహిత లక్ష్మీ గణపతి దేవతమావాహయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి అని చెప్పి ఇప్పుడు మీరు అమ్మవారికి ఉపచారాలు ప్రారంభం చేస్తారు. మనం కలశారాధన చేసిన నీటితో ఉన్నటువంటి కలశాన్ని తీసి ప్రోక్షణ చేయండి. ఓం ఆపో ఇష్టామయో భువః స్నానవోర్జేతదాశన మహేరణాయ చక్షసే యో నవశ్వతమోరసః తస్య బాహ్యతేహన ఉషరీతో మాతల మనం అమ్మవారిపైన ప్రోక్షణ చేసి ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని మొత్తం ప్రోక్షణ చేయండి. తర్వాతకి హస్తయోహో మీకు అమ్మవారికి సంబంధించి నామములు ఏమైనా చెప్పుకొని వరలక్ష్మీ దేవతాభ్యో నమః ఇలా నీళ్లు చూపించండి, కిందికి వదిలిపెట్టండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి మళ్ళీ నీళ్లు తీసుకోండి, అమ్మవారికి చూపించండి. పాదయో పాద్యం సమర్పయామి మళ్ళీ నీళ్లు తీసుకోండి, అమ్మవారికి చూపించి వరలక్ష్మీ దేవతాభ్యో నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి తర్వాతకి గణపతికి కూడా శ్రీ మహాగణపతయే నమః గం గణపతయే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ముందు గణపతికి తర్వాతకి వరలక్ష్మీదేవికి ఇలా అర్ఘ్యపాద్యములు ఇచ్చి తరువాతకి ఒక పువ్వు తీసుకొని లేదా కొన్ని అక్షింతలు తీసుకొని 11 మార్లు గం గణపతయే నమః అని గణపతి దగ్గర అక్షితలు వేసి తర్వాత ఒక పువ్వు తీసుకొని ఆ పువ్వుకి గంధము పసుపు కుంకుమ అద్ది ఆ గణపతి దగ్గర పెట్టండి. అలాగే అమ్మవారి దగ్గర కూడా కమలే కమలాలయే ప్రసీద ప్రసీద అనేటువంటి మంత్రాన్ని 11 మార్లు చెప్పి అమ్మవారి దగ్గర కూడా 11 మార్లు అక్షింతలు వేసి తర్వాత ఒక పువ్వు తీసుకొని గంధము పసుపు కుంకుమ అద్ది అమ్మవారి దగ్గర పెట్టేయండి. ఆ తర్వాతకి గణపతి దగ్గర మీరు ఒక 11 పూలు పెట్టండి. సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః గణాధ్యక్షాయ నమః ఫాలచంద్రాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః ఇలా గణపతి నామములు అని కొడితే వస్తాయి. మీకు 11 12 నామములు అంటే వస్తాయి. అవన్నీ చెబుతూ గణపతికి. అలాగే అమ్మవారికి కూడా అష్టోత్తరం. ఇక్కడ అమ్మవారి అష్టోత్తరాన్ని మీరు పసుపు కుంకుమలు కలిపి అంటే కొంచెం పసుపు ఎక్కువగా కాకుండా తక్కువగా తీసుకొని కుంకుమలో కలిపి కుంకుమార్చన చేసుకోవచ్చు. నాణెములు ఉంటే నాణెములతో అమ్మవారికి మీరు ఈ యొక్క అర్చన చేసుకోవచ్చు. అమ్మవారికి కుంకుమార్చన లేదా నాణెములతో అష్టోత్తరాన్ని చెబుతూ అమ్మవారి అష్టోత్తరం మీకు స్తోత్ర నిధి అనేటువంటి ఒక యాప్ ఉంటుంది, లేదా గూగుల్లో మీరు అమ్మవారికి సంబంధించి వరలక్ష్మి అష్టోత్తరం అంటే వస్తుంది. పూలు లేదా సువర్ణ పూలు, వెండి పూలు, లేదంటే పసుపు కుంకుమ కలిపిన మిశ్రమం, లేదంటే చిల్లర నాణెములతో మీరు అమ్మవారికి అష్టోత్తరం చేసుకొని తర్వాతకి అమ్మవారికి మీరు పెట్టే మహానైవేద్యం ఆఖరిలో పెట్టాలి. ఒక అవసర నైవేద్యం కింద ఏదైనా ఒక పండు నైవేద్యంగా పెట్టి మీరు అమ్మవారికి కర్పూర హారతి ఇవ్వండి. ఆఖరిలో మంగళహారతి ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు అమ్మవారి దగ్గర పెట్టుకున్నటువంటి తోరణములు లేదా అమ్మవారి దగ్గర పెట్టినటువంటి ఈ యొక్క గ్రంథి అంటారు, ఆ యొక్క కంకణాలకు పూజ చేసుకోవడం కూడా కంకణ పూజ అని ఉంటుంది. అదొక్కటి మీరు మంత్రోచ్చారణతో మీరు విశేషంగా చేయొచ్చు. మామూలుగా అయితే ఆ కంకణాల పైన కూడా పసుపు కుంకుమ గంధము వేసి అక్షితలు వేసి ఆ యొక్క కంకణ ధారణ చేసిన తర్వాతకి వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు. పూర్తయిన తర్వాతకి కొంతమంది వారి వారి ఆచారాన్ని బట్టి కంకణ ధారణ చేస్తారు. అలా ఈ యొక్క వ్రత కథ ప్రారంభం. అక్షితలు చేత్తో పట్టుకొని ఈ వ్రత కథ వినండి. పూర్వం చారుమతి అనేటువంటి స్త్రీ ఎప్పుడూ కూడా నిత్య సౌమాంగల్యత్వంతో సౌభాగ్యంతో అత్తామామల్ని సేవిస్తూ భర్తని కూడా నిత్యము సేవిస్తూ ఉన్నటువంటి పనులన్నీ కూడా ఎన్ని వైక్లవ్యములు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత జ్వరం వచ్చినా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడము, ఇల్లంతా వాకిలి చిమ్ముకోవడము, ముగ్గులు పెట్టుకోవడము, తన యొక్క పాడి అంతా కూడా చూసుకోవడము, తర్వాతకి ఇంట్లో ఉన్నటువంటి తన యొక్క ధర్మమైనటువంటి అత్తమామలకు సంబంధించి సేవించుకోవడము యథాతథంగా చేసేది. అమ్మవారు ఒకనాడు వరలక్ష్మీదేవి స్వరూపంలో ప్రత్యక్షమై ఇలా చెప్పిందట, అమ్మా చారుమతి, నీ యొక్క విధి విధానాల్లో ఏమైనా నువ్వు ఆపుతావేమో అని ఎన్నోసార్లు పరీక్షించా తల్లి. నీ యొక్క ధార్మికతను చూపించావు. ఇంత సుసౌమంగళ్యంగా ఉండుటకు విశేషంగా ఈ యొక్క వరలక్ష్మీదేవిగా నన్ను నువ్వు పూజించు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారం నాడు నన్ను నువ్వు సేవించు అని చెప్పగా
తను ఆలోచించి తన అత్తమామలకు ముందు చెప్పి, తన భర్తకి చెప్పి, తర్వాతకి రాజ్యంలో ఉన్న మరికొందరిని కూడా ఈ విషయాన్ని చెప్పి, నేను ఈ వ్రతాన్ని చేసుకుంటున్నాను, మీరు కూడా రండి అని ఆహ్వానించగా, రాజ్యంలో ఉన్న వారందరూ, ఆడవాళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే తెలిసిన విషయం ఏంటంటే చారుమతి అందరినీ పిలిచిందని. ఆ యొక్క రెండవ శుక్రవారం నాడు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఎంతమంది వస్తారో వారందరికీ కూడా వారి ఇంట్లో ఉన్నటువంటి తులసి కోట చుట్టూ కూడా ఆసనములు, ఇస్తరాకులు, దాంట్లో గౌరమ్మను అలాగే పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, పసుపు, కర్పూరము, ఈ పూజా ద్రవ్యములన్నీ కూడా సమకూర్చి 4 ద్వారములు తెరిచి ఏ ద్వారము నుంచి స్త్రీలు లోపలికి వస్తున్నా సరే వాళ్ళ పాదములు కడిగి అలాగే కాళ్ళకు పసుపు రాసి ఆసీనురాల్ని చేసి ఎంతో దేదీప్యమానంగా వ్రతాన్ని చేసిందట. వ్రతం చేస్తూ అందరినీ ఎలా చెబుతూ వచ్చిందనంటే, ఈ వ్రతం చేసేటప్పుడు మనం బంగారు అక్షింతలు వేశామని అనుకుంటే ఈ అక్షితలే బంగారు అక్షింతలు అవుతాయి. మనం బంగారు సింహాసనం వేశాం అనుకుంటే చాలు బంగారపు సింహాసనం మీద అమ్మవారు కూర్చుంటుంది అని వారందరికీ కళ్ళకు కట్టినట్టు వారి కళ్ళ ముందు అమ్మవారు కూర్చొని వీరి యొక్క పూజలు అందినట్టుగా చెబుతూ తను వ్రతాన్ని చేసేసరికి అందరూ సంతృష్టిగా ఈ యొక్క వ్రతాన్ని చేశారు. వ్రతమంతా పూర్తయిన తర్వాతకి తులసి కోట చుట్టూ కూడా ఆడవాళ్ళు ప్రదక్షిణ చేస్తుంటే ఒక్కొక్క ప్రదక్షిణకి కూడా ఒక్కొక్క శరీరం మీద ఉన్నటువంటి పాదాల దగ్గర ఉన్నటువంటి పట్టీలు, మంజీరములు, అలాగే చేతికి ఉన్నటువంటి గాజులు, అలాగే చెవులకున్న కమ్మలు అన్నీ కూడా సువర్ణాలుగా మారిపోయి ఈ స్త్రీలను తీసుకొని వెళ్ళడానికి వచ్చినటువంటి వారి వారి భర్తల యొక్క ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు కూడా బంగారు రథాలుగా మారిపోయి అలాగే ఈ చారుమతి యొక్క ఇంటితో పాటు ఎవరెవరైతే ఈ వ్రతాన్ని ఆచరించారో వారందరి ఇల్లు కూడా బంగారు ప్రాకారాలుగా మారినట్టుగా ఈ యొక్క వ్రతంలో చెప్పడం జరిగింది. అయితే వచ్చిన వారందరూ కూడా చారుమతిని ఎంతగానో పొగిడి ఇలా చెప్పారు, అమ్మా చారుమతి, ఈ యొక్క సూర్య చంద్రుడు ఉన్నంత కాలం కూడా నీవు సశరీరంగా ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టి పోతావేమో, కానీ సూర్య చంద్రాదులు ఉన్నంత కాలము, వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నంత కాలము చారుమతి అనేటువంటి స్త్రీ మాత్రము సౌమాంగల్యంతో ఉంటుంది. కాబట్టి విశేషంగా ఈ యొక్క ఆచంద్ర తారార్కము కూడా కీర్తి ప్రతిష్టలతో పాటుగా దీర్ఘ సౌమంగళ్యాన్ని పొందు తల్లి అని చెప్పి దీవించారట. అంతమంది ముత్తైదుల యొక్క దీవెనలు చారుమతి ఇప్పటికీ మన కళ్ళకు కట్టినట్టుగా యథాతథంగా బ్రతికి ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్న వాళ్ళు ఈ యొక్క వ్రత కథను విని కంకణములు కట్టుకొని తలపై అక్షింతలు వేయించుకొని వీలైతే మీ అత్తమామల్ని కూడా సేవించి భర్త యొక్క పాదములకి నమస్కారం చేసుకొని అక్షింతలు వేయించుకోండి. వీలైతే అమ్మవారికి పెట్టేటువంటి 9 రకాలైనటువంటి నివేదనలతో పాటుగా విశేషంగా మీ యొక్క అత్తగారికి, మామగారికి, భర్తకి కూడా ఏమైనా ఇష్టమైనటువంటి పదార్థములు వండి అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాతకి అందరూ కలిసి భోజనం చేయండి. ఇలా అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. తరువాతకి ఈ యొక్క వ్రతమంతా పూర్తయిన తర్వాతకి మంగళహారతులు ఇవ్వండి. అలాగే మహా నైవేద్యాలు కూడా నివేదన చేయండి. నివేదన చేసేటప్పుడు నీళ్ళన్నీ కూడా శుద్ధమైన జలాన్ని ఆ ప్రసాదంపై చల్లి 5 సార్లు చూపించి చేతిని అందులో ప్రాణాయ స్వాహ, వ్యానాయ స్వాహ, పానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ అని చూపించి మంగళహారతి ఇచ్చి తర్వాతకి అమ్మవారి గాయత్రి మంత్ర పుష్పం అని ఉంటుంది. అది మీరు యథాతథంగా యూట్యూబ్లో పెట్టిన వస్తుంది. అలా చెప్పుకొని తర్వాతకి మీ యొక్క కార్యక్రమాలు చూసుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఎప్పుడు అందరూ అనుకుంటే మంచిది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.